రండి, మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి తీసుకెళ్తా ఇప్పుడు మీకు. సో గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్సైటింగ్ బ్లాగ్. చలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి తీసుకెళ్తా మీకు. ఇదేం పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్ కాదు, ఏం కాదు, కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్ట్స్ ఇన్ టిఫిన్ నేను ఈ ఏరియాలో చూసింది అదే. అక్కడ పూరి ఉంటుందండి, ఇంకా ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆ కర్రీ ఆ పూరి ఉంటుంది. నేను అక్కడ ట్రై చేస్తాను, వీడియో చూపించడానికి మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది, ఆ టెక్స్చర్ అది మీకు తెలుస్తుంది. చూడండి ఒకసారి, వీలైతే నేను లొకేషన్ పెడతాను, ఎప్పుడైనా విజిట్ చేయండి కుదిరితే. నేను జనరల్గా బ్రేక్ఫాస్ట్స్ అనేవి చాలా ఇష్టపడతాను. లైక్ మంచి చట్నీ ఉండాలి అప్పుడే, అండ్ పూరి అండ్ బోండా మన ఫేవరెట్ అన్నట్టు, అందుకే ఇలా ఉన్నాం. ఎప్పుడైనా సరే బయట ఫుడ్ ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ కన్నా ఒక మూవింగ్ రన్నింగ్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే బాగుంటుంది. అంటే అక్కడ ఏదైతే మనకు మెటీరియల్ అవైలబుల్ ఉంటుందో, రా మెటీరియల్ కుక్ చేయడానికి కానీ, వాళ్ళు కట్ చేసి పెట్టుకోవడం కానీ, అది నెక్స్ట్ డేస్కి ఫార్వర్డ్ అవ్వదు. అది ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, అంటే ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్ళామనుకోండి, అక్కడ మోస్ట్లీ ఫ్రోజన్వి వాడతారు, ఎందుకంటే అంత ఫ్లో ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామండి, ఒక 2 minutes. సో ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది చూడండి, వీరభద్ర టిఫిన్ సెంటర్ అని. చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఇది దీని దగ్గర, వీలైతే ట్రై చేయండి. ఇది వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ఉంటుంది, డిసైడ్ టీ టైం పక్కనే ఉంటుంది. ये एवढे छोटे छोटे का टाकायले म्हणजे कोणतं सांगलीत की आपल्या ఫోన్ తుమారాచే నువ్వు. సో అదండి, చూశారు కదా. అది ఎక్కువ అక్కడ వీడియో తీయలేకపోయాను నేను. సో పూరి అండ్ బజ్జీ రెండు ట్రై చేయొచ్చు. పూరి అయితే మస్ట్ ట్రై అక్కడ. ఇది మోసంబి, మనం ఇప్పుడు ఒకటి తినేద్దాం. విటమిన్ సి ఉంటుంది దీంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు జనరల్గా విటమిన్ సి ఉండేవన్నీ టేస్టీగానే అనిపిస్తూ ఉంటాయి. స్వీట్గా ఉంది. హెడ్ మసాజ్ చేసుకున్నా. జనరల్గా అందరూ జ్యూస్ చేసుకొని తాగుతారు వీటిని, బట్ ఇలా కట్ చేసుకొని తింటే వచ్చే ఫీల్ బాగుంటుంది నాకు. అండ్ రెండోది ఏంటంటే, ఇలా మీరు ఎప్పుడైనా కట్ చేసుకొని తినండి, చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. అంటే లైక్ మన టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అయినట్టుగా అనిపిస్తుంది. వంకాయ కర్రీ. సో వంకాయ కర్రీ అవుతుంది. ఇది వంకాయ మెంతం కూర అండ్ టమాటా. జనరల్గా నేను ఏ ఫుడ్ ఉన్నా తినేస్తా జనరల్గా. నేను ఈ వీడియోలో పుణ్యమని నేను అప్పుడప్పుడు కిచెన్లోకి వస్తున్నాను ఈ మధ్య. నేను ఫుడ్ గురించి జనరల్గా ఎప్పుడు కంప్లైంట్ చేయను, ఎందుకంటే నేను ప్రిపేర్ చేయను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంది ఎప్పుడూ చేయను, ఏదో చాలా తక్కువ రేర్ కేసెస్. సో నేను ఎప్పుడు కంప్లైంట్ చేయను. వేరే వాళ్ళు నాకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్.
కాకపోతే బాగుంటే మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తాను నేను. అది మామో ఇది యూట్యూబ్లో ఎంత ప్రాపర్గా చెక్ చేస్తుందంటే ఏదైనా కాపీరైట్ కంటెంట్ ఇమీడియట్గా అది చెక్ చేసి కాపీరైట్ ఉంది అని చెప్పి చెప్తుంది. ఇందులో ఏం కాపీరైట్ వచ్చింది తెలుసా? ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తుంటే కార్లో ఒక పాట, తొలి ప్రేమ మూవీలోంచి ఒక పాట బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంది. సో అది చూపించి హరిహరన్ మ్యూజిక్ అని చెప్పి చూపించింది. వెరీ నైస్. చలో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా యాక్టివ్గా ఆలోచించి వీడియో తీద్దాం. మనం ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో అలాంటి మ్యూజిక్స్ వస్తే కట్ చేసేద్దాం, విచ్ ఈస్ గుడ్. నిజంగా హ్యూమన్ బీయింగ్ ఎంత గ్రేట్ అసలు. ఇవన్నీ ఇంత సాఫ్ట్వేర్ కానీ ఇదంతా ఇంత డెవలప్ చేయడము, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి వెళ్ళడము, అసలు హ్యూమన్ లైఫ్ని చాలా సింపుల్గా ఈజీ వేలో అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తూ వెళ్ళడము. దీంట్లో ఏంటంటే మనము వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడంలోనే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. మనకు అంటే మన వర్క్స్ అన్నీ అయిపోతాయి మనం ఎలా వాడాలో తెలుసుకోగలిగితేనే. సో ఆ తెలుసుకోగలగడం కూడా మనం చాలామంది చేయట్లేదు. సో బేసిక్గా కొంచెం న్యూ థింగ్స్ ఏమొచ్చాయి మార్కెట్లో, అసలు మనం ఏం తెలుసుకోగలుగుతాము, దాంతో ఏదైనా యూజ్ చేసుకోగలుగుతామా, ఇటువంటి దానిపైన ఎప్పుడూ కన్నేసి ఉంచండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనకు కంప్లీట్గా మన వర్క్స్ అన్నీ అవి తీసేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంతా మనకు స్లోగా కనపడుతూనే ఉన్నాయి మనకు అన్ని ప్లాట్ఫామ్స్ పైన. సో బెటర్ ఏంటంటే మనిషికి ఎప్పుడు వర్క్ ఉంటుంది, బట్ ఆ వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది. ఆ నేచర్ ఆఫ్ వర్క్ని తగ్గట్టుగా మనం కూడా చేంజ్ చేసుకోగలిగితే వీఆర్ మోర్ దాన్ హ్యాపీ. లైక్ మనము మనల్ని తీసేస్తారేమో, మనతోనేం పని ఉండదేమో, మళ్ళీ మనకు వర్క్ పని దొరుకుతుందో లేదో, మనము మన బేసిక్ నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, వీటన్నిటికీ ఏంటంటే సింపుల్, కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. ఒక బేసిక్ అప్డేట్, మరీ ఎక్కువ కాదు. సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్, డూ ఇట్. మీరు టీచింగ్లో బాగున్నారనుకోండి, స్టార్ట్ టీచింగ్. ఆన్లైన్లో కూడా టీచ్ చేయొచ్చు, చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకు వాడడం తెలియాలి. మనకు వాడడం తెలియక మనం చేయమంతే. ఈవెన్ మనకు ఏంటంటే ఏం చేయాలో తెలిసినా కానీ ఎలా చేయాలో తెలియాలి అంటే కూడా జస్ట్ మన క్వశ్చన్ అడగడం వస్తే చాలు. చాట్ జీపీటీలో ఆ క్వశ్చన్ అందులో పడేయండి, మీకు ఏది వస్తుంది వాట్ ఎవర్, మీకు ఆ క్వశ్చన్ ఫ్రేజ్, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్గా రానవసరం లేదు. ఎలా వస్తే అలా పెట్టేస్తూ ఉండండి. చాట్ జీపీటీ తర్వాత మీకు సజెషన్స్ ఇస్తుంది. నువ్వు అడిగేది ఇదా, అచ్చా సరే అయితే నేను ఇది చెప్తా అని చెప్పి అదే చెప్తుంది మనకి. వాడుతూ ఉండండి, ఊరికే టైంపాస్కి అయినా సరే వాడండి. రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా మీరు, ఆ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకేంటంటే తెలియకుండా మనము ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ అట్లా స్క్రోల్ చేస్తూ ఒక 1.5 hour తర్వాత అబ్బా చాలా టైం వేస్ట్ చేసామనిపిస్తుంది కదా. అలా మీకు ఏదైనా చేయాలి అనిపించినప్పుడు జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. మీరు ఏదో ఒకటి చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసి దాన్ని ఫ్రీ అయినా సరే, ఫ్రీ, దానికి ఏం పేమెంట్ చేయొద్దు, ఫ్రీ వర్షన్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని వాడుతూ ఉండండి. అది అట్లా యూజ్ చేస్తున్న కొద్దీ మనకి ఏమైపోతుంది అంటే మనకు న్యూ థింగ్స్ తెలుస్తాయి. అరే దీన్ని ఇలా వాడొచ్చు అనేది ఏదో ఒక థాట్ వస్తుంది మనకు మైండ్లో. మనకు బాద్షా సినిమాలో ఎంఎస్ నారాయణ గారు రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ని ఇమిటేట్ చేసినట్టుగా ఉంటుంది. ఆయన ఆ లొకేషన్స్ చూడడానికి అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ లొకేషన్స్ చూపించడానికి ఒక బ్రోకర్ ఉంటారు. ఆ బ్రోకర్కి లొకేషన్స్ చూపించండి అంటే మీ స్టోరీ చెప్పండి, మేము లొకేషన్స్ చూపిస్తామంటారు. ఈయనేమంటాడు, మా రిక్వైర్మెంటే స్టోరీ, తిరుగుతుంటే ఏదో ఒకటి తగులుతుంది కదా అని. సో అలా తిరుగుతూనే ఉండండి, మీరు కూడా ఏదో ఒకటి తగులుతుంది. నేచర్ ఆఫ్ వర్క్ చాలా చేంజ్ అయిపోతూ ఉంది డే బై డే. మనం కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి అనే రోజులు పోతాయి. కష్టపడడం కాదు, నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు దాని తగ్గట్టే డబ్బులు వస్తాయి నీకు. నువ్వు ఒకవేళ ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నావు, నీకు రావాల్సిన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్లో ఉంది, నువ్వు కాచిగూడ ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్నావు అనుకో, ఏమైనా ఉపయోగమా? ఏమీ లేదు. అదే నీకు రావాల్సిన ట్రైన్ సికింద్రాబాద్లో వస్తుంది, అది ఒక 2 hours లేట్ ఉన్నా సరే అక్కడే నువ్వు వెయిట్ చేస్తే దాంట్లో ఒక ఉపయోగం ఉంటుంది. అంతేగాని కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఏదో ఒకటి అన్నెసరీ థింగ్స్ నేర్చుకోవడం కూడా వేస్టే.
అన్నెసరిగా బ్రెయిన్ని పెద్ద ఏమంటారు స్ట్రెయిన్ చేయొద్దు. నేర్చుకునే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అది ఇంపార్టెంట్, ప్రాపర్గా యూజ్ అయ్యేటివే ఉండాలి మీకు. లేదంటే ఏదైనా ఎంటర్టైనింగ్ యాక్టివిటీ చేసుకోండి, అంతేగాని ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి మాత్రం అన్నెసరిగా ఎక్కడ టైం వేస్ట్ ఏదో ఒక టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ టైం వేస్ట్ చేయకండి. ఓకే, చూజ్ యువర్ రైట్ పాత్. మంచి ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, మంచి కెరీర్ కౌన్సిలర్ని కలవండి, కలిసి మాట్లాడండి. దే విల్ గైడ్ యూ వెరీ గుడ్. మన ఇండియాలో ఏంటంటే ఈ ఒక ఎక్స్పర్ట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయం మనం. ప్రతి దానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాపర్ సజెషన్ వస్తుంది. మనం ఏం చేస్తాము, వీడికి ఇప్పుడు మనం ₹1,00,000 ఫీజు కట్టి మనం చదువుతుంటే వీడికి ఒక 5,000 వీడికి కట్టి మనకు అడగాల వీడిని అనుకుంటాం. ఆ 5,000 నీ 1,00,000 ఎక్కడ పెడుతున్నావో డిసైడ్ చేస్తుంది. నువ్వు ఒకవేళ 5,000 కట్టకుండా ఆ 1,00,000 రాంగ్ ప్లేస్లో పెడితే నీ ₹1,00,000 1,00,000 పక్కన పెట్టండి, నీ టైం వేస్ట్, నీ కెరీర్ వేస్ట్, నీ గ్రాడ్యుయేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఓ కెరీర్ కౌన్సిలర్ని కలవండి, ఎవరైనా సరే చూస్ చేసుకోండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఏదైనా టిప్స్ కావాలంటే నా బ్రెయిన్లో అది చాలా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కొక్క స్ట్రాటజీస్. ఇఫ్ యూఆర్ ఏ స్టూడెంట్ యూ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీ. అలా నేను వీలైతే ఇందులో ఒక ప్లేలిస్ట్ వేరేగా పెట్టడమో లేకపోతే ఒక ఛానల్ దానికోసం ఒక డెడికేటెడ్గా పెట్టడమో చేస్తాను. నేను చెప్తాను, దాని గురించి అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మీకు ఏంటంటే నేను ఎందులో ఇన్వెస్ట్ చేయాలో చెప్పను, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్, బట్ యాజ్ ఏ ఎండ్ యూజర్ నువ్వు ఎలా ఆలోచించాలో చెప్తాను నేను. అది ఓకేనా, ఐల్ కీప్ యూ అప్డేటెడ్ అబౌట్ దట్. అర్థమైంది కదా, మనం అన్నిట్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్ట్స్ని వెతకడంలో ఎక్స్పర్ట్ అయితే చాలు.